గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల దొంగతనాలు జరిగాయి. ఉండవల్లి మండల కేంద్రం పిఎసిఎస్ గోదాం పక్కన ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యాజమాని హైదరాబాద్లో ఉంటుండగా బీర్వా పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. బయట ఒక వ్యక్తి చూడడం వలన ఇంట్లో నుంచి దొంగ పారిపోయారని స్థానికులు తెలిపారు. ఉండవల్లి మండలం డి బూడిదిపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు ఇనుపగేటును హుండీని పగలగొట్టారు. గత అమావాస్యకి హుండీలో నగదు తీసినట్లు ఉండవల్లి ఎస్ఐ మహేష్ తెలిపారు. ఆలంపూర్లోని న్యూ ప్లాట్స్ కాలనీలో 2 చోట్ల దొంగతనాలు జరిగాయి. ఆలంపూర్ సిఐ గంటా రవిబాబు ఇచ్చిన సమాచారం మేరకు ఒకరి ఇంట్లో 30,000 నగదు, 2 తులాల బంగారం పోయినట్లు సమాచారం. కాంపౌండ్ దుంకుతుంటే అక్కడ పక్కల పౌల్ట్రీ ఫామ్ ఒకటి ఉంటుంది. అక్కడ అతను చూసి ఆ వ్యక్తి చూసి మా బామ్మది వెళ్ళేది అతనికి హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ ఫోన్ చేసిండు, ఏమన్నా మీరు వచ్చిన ఇంట్లోకి అంటే లేదు మేమేం ఊరికి రాలంటే ఎవరో దూరినారు ఇంట్లోకి అని చెప్పినాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వాళ్ళ అన్న వాళ్ళకి ఫోన్ చేసిండు. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను లేచిన ఎందుకు అబ్బా వచ్చినారంటే వస్తాకల్లా అప్పుడు ఒక వ్యక్తిలోన ఇద్దరు ఉన్నారు. సౌండ్ అవుతున్నది. బయట కార్ఖానలో ఉన్నారు. మధు తర్వాత రామలింగడ్ అనే వ్యక్తి మా బావ ఆయన మా ఫ్రెండ్ నిలబడిన తర్వాత కారు నంబర్ ప్లేట్ ఫోటో తీయడానికి తయారైనప్పుడు ఆ లోన ఉన్న వ్యక్తి వీళ్ళు చూసలేరు. కారు మీనికి తీసుకొచ్చి వాడు ఎస్కేప్ అయిపోయినాడు. తర్వాత వీడు ఇంట్లో ఉన్నాడు. కారు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి మిద్దె మీనికి ఎక్కినాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినాడు. మిద్దెకి దిగినాడు. వాళ్ళు చూస్తున్నారు బయట. వాళ్ళు రావడానికి ఏమన్నా కొంచెం ఎనికి ముందన్నారు అనమాట. ఏదైనా ఉంటే వాళ్ళ వెపన్స్ అని చెప్పి కిందికి దిగి ఇట్లా ఎనికల నుంచి